నేనండి మీ వదిన మనం బిర్యానీ. నోట్లో లాలాజలం ఊరిపోతుంది కదూ! ఆ కలర్ చూడండి, ఆ టెక్స్చర్ చూడండి, ఆ ఫ్లేవర్ చూడండి. చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా! ఎంత బావుంటుందో బిర్యానీ. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బిర్యానీ అంటే. నాన్ వెజ్‌లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో, వెజ్‌లో కూడా అన్నే వెరైటీస్ ఉంటాయండి. టేస్ట్‌లో ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఉంటాయి. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన వాళ్ళు ఎప్పటినుంచో లంచ్ బాక్స్ కోసం అడుగుతున్న మష్రూమ్ బిర్యానీని చేసి చూయించబోతున్నానండి. ఇది కడుపుకి చాలా హాయిగా ఉంటుంది. నోటికి చాలా కమ్మగా ఉంటుంది. ఎందుకంటారా? పిల్లల కోసం చేస్తున్నాను కదా! కాస్త మసాలాలను తగ్గించి కమ్మగా చేస్తున్నానండి. ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను 200 గ్రామ్స్ మష్రూమ్ కోసం 2 కప్పులు బాస్మతి రైస్‌ని తీసుకుంటున్నాను. కనీసం నీళ్లు పోసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు 3 ఆనియన్స్‌ని, 2 టమాటోస్‌ని, 200 గ్రామ్స్ మష్రూమ్స్‌ని, 4, 5 పచ్చిమిర్చిని తీసుకోండి. ముందుగా మష్రూమ్స్‌ని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో వేసి పక్కన ఉంచండి. ఆనియన్స్‌ని కూడా సన్నగా కట్ చేసుకోండి. టమాటోలని పేస్ట్ చేసుకోండి. అలాగే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వీటిని కూడా కట్ చేసుకొని రెడీ చేసుకోండి. కాస్త పెరుగు, కొంచెం కరివేపాకు, కసూరి మేతి, డ్రై బిర్యానీ మసాలాని తీసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, ఉప్పు, కారం, పసుపుని రెడీ చేసుకోండి. పొయ్యి మీద కడాయిని పెట్టి 50-70 ఎంఎల్ వరకు ఆయిల్‌ని తీసుకోండి. ఇదే ఆయిల్‌తో మనం బిర్యానీ మొత్తాన్ని ప్రిపేర్ చేస్తామండి. ఇప్పుడు ఆయిల్ మొత్తాన్ని తీసుకుంటున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్‌లో నుంచి హాఫ్ ఆనియన్స్‌ని తీసుకొని గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకుందాం. స్టవ్‌ను ఆఫ్ చేసి ఈ ఆయిల్‌లోంచి సగం ఆయిల్‌ని తీసి పక్కన ఉంచుకోండి. బిర్యానీలో లాస్ట్‌గా వేయడం కోసం. ఇప్పుడు ఈ ఆనియన్స్‌తో మనము మసాలాను ప్రిపేర్ చేయాలి. ఇదే ఆనియన్స్‌లో కడిగి పెట్టుకున్న మష్రూమ్స్‌ని, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని, మనం ముందుగా పచ్చిమిర్చి చీలికలు రెడీ చేసుకున్నాం కదా! వాటిని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, టమాటా ప్యూరేని, పెరుగుని, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వీటితో పాటు చివరగా ఒక నిమ్మ చెక్కని పిండండి. పిండి బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచి 10 నిమిషాలు మ్యారినేట్ అయితే ఉప్పు, కారాలు పట్టి చాలా బావుంటుంది మన బిర్యానీ. మొత్తాన్ని కలపండి. కలిపి కాసేపు మ్యారినేట్ చేయండి. ఇప్పుడు మనం 2 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి 2 లీటర్స్ వరకు వాటర్‌ని ఆ వాటర్‌లో మనం కాస్త పుదీనాని, కాస్త కొత్తిమీరను, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న డ్రై మసాలా ఉన్నాయి కదా! బే లీఫు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు, ఆ డ్రై మసాలా మొత్తాన్ని యాడ్ చేసి, వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ల సాల్ట్‌ని, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసి మూతబెట్టి బాగా తెరల మరగనివ్వండి. ఆ మసాలాల ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్‌లో దిగాలండి. మరిగాక మాత్రమే మనము బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నేను బియ్యాన్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని 60-70% వరకు ఉడికేదాకా ఉడకనివ్వాలండి. మూత పెట్టి ఇట్లా తెరిలేటప్పుడు మూత తీసేసి 60-70% ఉడకనివ్వండి. మనం బియ్యం తెల్లగా రావడం కోసం ఒక నిమ్మ చెక్కని పిండుకుంటే రైస్ వైట్‌గా వస్తుంది. ఒకవేళ ఈ మసాలాలో పెద్ద బే లీఫ్ ఇలాంటివి మనకు అడ్డంగా ఉంటాయనుకుంటే తీసేస్తూ మొత్తాన్ని ఉడికించుకోండి. 70% ఉడికిందా స్టవ్ ఆఫ్ చేసి ఈ మొత్తాన్ని వడకట్టండి చిల్లులు గిన్నెలో వడకట్టుకొని, మనం మష్రూమ్ మసాలా ఉంది కదా! దాని మీద ఈ అన్నాన్ని ఒక లేయర్‌గా యాడ్ చేసుకోవాలండి. ఈ వడకట్టుకున్న రైస్ మొత్తాన్ని ఆ మసాలా పైన పల్చగా సదురుకోండి ఫ్లాట్‌గా ఉండేలాగా. ఇప్పుడు దీని మీద మిగతా ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేసుకుందాం. ముందుగా బ్రౌన్ ఆనియన్స్‌ని యాడ్ చేయండి. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర వీటిని పల్చగా యాడ్ చేసుకొని, మనం ముందుగా ఆయిల్‌ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా! ఆ ఆయిల్‌ని యాడ్ చేయండి. దాంతో పాటు కుంకుమ పువ్వు నీళ్ళండి చిటికెడంత కుంకుమ పువ్వుని వేడి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ఆ వాటర్‌ని కూడా యాడ్ చేయండి. మన బిర్యానీ ఫ్లేవరు బావుంటుంది. కలరు బావుంటుందండి. ఇలా అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేశాక, మనం ఒక సిల్వర్ ఫాయిల్‌ని తీసుకొని ఆవిరి బయటికి పోకుండా మొత్తాన్ని క్లోజ్ చేయాలండి. మీరు కావాలి అంటే తడి క్లాత్‌నైనా పెట్టుకోవచ్చు. గోధుమ పిండి, మైదా పిండి దేన్నైనా వాడొచ్చు. ఈజీగా అయిపోతుంది సిల్వర్ ఫాయిల్ అయితే. ఇప్పుడు నేను స్టీల్ కడాయిలో చేస్తున్నానండి. ఇది కొత్తది. అడుగు అంటుతుందని నాకు కాస్త భయముంది. అందుకని కింద నేను ఒక పాత ఐరన్ తవాని పెట్టి దాని మీద ఈ గిన్నెను ఉంచి 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, 5 నిమిషాలు సిమ్‌లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తున్నాను. చూడండి పొడి పొడిగా, కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో ఈ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి నచ్చే విధంగా ఉప్పు, కారం, మసాలాలు పర్ఫెక్ట్‌గా సరిపోతాయండి.
ఈ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుతున్నాను. ఎందుకంటే పిల్లల లంచ్ బాక్స్‌లో కదా మసాలా మొత్తము మెతుక్కి పట్టాలి కదా! అందుకని ఒక ప్లేట్‌లోకి వేసుకొని ఈ మొత్తాన్ని మెతుకు విరగకుండా చిన్నగా కలపాలండి. మసాలా మొత్తం ప్రతి ఒక్క మెతుకుకి పట్టాలి. పట్టాక లంచ్ బాక్స్‌లో సర్వ్ చేసుకుంటే చూసారా అడుగు కూడా ఏమీ మిగలలేదండి. అడుగు పట్టకూడదు. అడుగు పట్టిందా మన బిర్యానీ ఫ్లేవర్ మారిపోతుందండి. మొత్తాన్ని ఇలా కలిపి లంచ్ బాక్స్‌లో సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పొట్టకి చాలా హాయిగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారు కదూ! మీకు గనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మా ఇద్దరి పిల్లల లంచ్ బాక్స్ రెడీ అయిపోయిందండి. మనం మసాలాలు పర్ఫెక్ట్‌గా వేసినట్లయితే బిర్యానీలో రైతా సరిపోదండి. పెరుగు పచ్చడితో తినేయొచ్చండి. ఇంకెటువంటి సైడ్ డిష్‌తో అవసరమే ఉండదండి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. అన్నట్లు మన ఛానల్ మీ వదినమ్మ ఆల్ రౌండర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.